హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ మహి ఫోటో యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి హల్దీ రోజు మార్నింగ్ అయితే అందరం అయితే ఒక దగ్గర కూర్చొని అయితే ముచ్చట్లు అయితే వేస్తున్నాము. హల్దీ ఆఫ్టర్నూన్ కదా అనేసి మేమైతే నిమ్మలంగా అయితే కూర్చొని అయితే మా హస్బెండ్ అయితే ఇక అందరిని పిల్లలందరికీ అయితే స్నానం అయితే చేపిస్తున్నాడు పైపు పెట్టి. ఎందుకంటే హల్దీ స్టార్ట్ చేద్దాం అనేసి ఇక అందరికైతే స్నానాలు అయితే చేపిస్తున్నాడు సరదాగా అలా. ఫైనల్ గా అయితే అందరైతే వచ్చినారు. డెకరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసినారు. మా హస్బెండ్ మా మర్ది కలిసి అయితే డెకరేషన్ అయితే చేస్తున్నారు. మా అల్లుడైతే రైస్ అయితే తింటున్నాడు. డెకరేషన్ అయితే బయట వాళ్ళకి అయితే ఏం చెప్పలేదు. మా మర్ది డెకరేషన్స్ చేస్తాడంట అనేసి తనకే చెప్పినారు డెకరేషన్ చేయడం. అందుకే మా హస్బెండ్ కూడా హెల్ప్ అయితే చేస్తున్నారు. మా అక్క వాళ్ళేమో పూలను తుంచి దాంట్లో అయితే వేస్తున్నారు. పిల్లలు అయితే రైస్ అయితే తింటున్నారు. ఎందుకంటే హల్దీ స్టార్ట్ చేస్తే హడావుడి ఉంటది అనేసి ఫస్ట్ ముందుగానే పిల్లలకైతే రైస్ అయితే పెడతారు. భోజనాలు చేసి హల్దీ స్టార్ట్ చేద్దాం అనేసి అయితే అందరం అయితే భోజనాలు అయితే చేస్తున్నాము. ఇద్దరైతే నాకైతే కూతుర్లు ఇద్దరు, వాళ్ళ సిస్టర్ కి మెహందీ లేదని మెహందీ అయితే వేస్తున్నది. మా బావ ఏమో పూలని డెకరేషన్ కోసం అయితే పూలు అయితే తుంచుతున్నాడు. కింద ఫ్లవర్స్ తోటి అయితే డెకరేషన్ అయితే చేస్తారంట. దానికోసం అయితే మా బావ అయితే పూలను అయితే తుంచి అయితే తొట్టిలు అయితే వేస్తున్నాడు. చూడండి ఎలా జోక్స్ చేస్తుండో మా బావ. మా హస్బెండ్ చూడండి డెకరేషన్ కోసం అయితే ఎంత కష్టపడుతున్నాడు. తను ఎప్పుడూ డెకరేషన్స్ అయితే చేయలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం డెకరేషన్ అయితే చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా ఆడుకుంటూ అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాడు మా హస్బెండ్. పిల్లలు కూడా తనకి హెల్ప్ చేస్తున్నారు. ఫ్లవర్స్ అందేయడం గిట్లా హెల్ప్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మా కోడలు హల్దీ కోసం అయితే అందరూ అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు డెకరేషన్ కోసం. చూడండి అందరు ఫ్లవర్స్ పట్టుకొని తుంచడం, కట్ చేయడం అలాంటివి అయితే చేస్తున్నారు. ఈ ఫ్లవర్స్ తోటి అయితే కింద ఏదో డిజైన్ అయితే వేస్తారంట. దానికోసం అయితే హెల్ప్ అయితే చేస్తున్నారు. వాళ్ళ సిస్టర్ కి అయితే మెహందీ వేయడం అయిపోయింది. తనైతే వేసుకుంటుంది. తనైతే ఒక చేయికే 2 hours అయితే పట్టింది మెహందీ వేసుకోవడం. ఇక్కడైతే డెకరేషన్ అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చైర్ ముందు కూడా ఏదో డెకరేషన్ అయితే చేస్తారంట. దానికోసం అయితే మొత్తం అయితే క్లీన్ అయితే చేస్తున్నారు. అది కూడా నేను చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఏ డిజైన్ వేశారనేది చూడండి. ఈ డిజైన్ కోసమేనండి అందరు కష్టపడ్డది. ఆ ఫ్లవర్స్ అన్ని తుంచి ఒక తొట్టిలు అయితే వేశారు. ఇప్పుడు ఫ్లవర్స్ తోటి అయితే డిజైన్ అయితే మా మధ్య అయితే వేస్తున్నాడు. చూడండి ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. ఎలా ఉందో చెప్పండి మీరు కూడా. ఫైనల్ గా అయితే డెకరేషన్ అయితే సగం అయితే అయిపోయింది. ఫ్లవర్స్ తో డెకరేషన్ అయితే చేస్తున్నారు కింద. అలా ఆ రౌండ్లలో తొట్టిలు అయితే పెడతారంట. డెకరేషన్ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మంగళస్థానానికి టైం పడుతుందని మా ఊళ్ళో అయితే ఇక్కడ అష్టచెమ్మ అయితే ఆడుతున్నారు. ఎందుకంటే అక్కడ హెల్ప్ చేయడం అయితే అయిపోయింది అనేసి అయితే ఇక్కడ అష్టచెమ్మ అయితే ఆడుతున్నారు. చూడండి లాస్ట్ ఫ్లవర్స్ డెకరేషన్ అయితే లాస్ట్ కి అయితే వచ్చింది. చూడండి చాలా బాగుంది కదా. చాలా నీట్ గా కూడా వేసారు. మా మధ్య చాలా బాగా వేసారు ఫ్లవర్ డెకరేషన్ అయితే. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని. చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంకా ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత చాలా బాగుందో. డెకరేషన్ నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్. సింపుల్ గా అయినా చాలా బాగుంది. నీట్ గా వచ్చింది డెకరేషన్. కింద ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎలా ఉందో. ఫైనల్ గా అయితే డెకరేషన్ మొత్తం అయితే అయిపోయింది. ఇక్కడైతే అక్కైతే అమ్మకైతే కోన్ అయితే వేస్తుంది. అందరు వేసుకున్నారు. అమ్మకి లేదని అయితే కోన్ అయితే వేస్తున్నది. హల్దీ డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఫోటోగ్రాఫర్స్ అయితే రాలేదు. వాళ్ళ కోసం అయితే వెయిట్ అయితే చేస్తున్నాము. ఫోటోగ్రాఫర్స్ వస్తే హల్దీ అయితే స్టార్ట్ అయితే చేస్తాము. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే హల్దీ డ్రెస్సులు అయితే ఇస్తుండు. హల్దీ కోసం ఎల్లో కలర్ కుర్తాస్ అయితే తెచ్చినారు అందరికి. ఎవరి వాళ్ళకైతే ఇస్తున్నాడు మా హస్బెండ్ అయితే. ఫైనల్ గా అయితే ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చినారు. హల్దీ కూడా స్టార్ట్ అవబోతుంది. ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఈ ఫోటోషూట్ ఎందుకు చేస్తున్నారు అంటే ఫంక్షన్ రోజు స్క్రీన్ మీద వేయడానికి అయితే ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. ఇదే ఒక 4 hours అయితే పట్టింది ఫోటోషూట్. ఆఫ్టర్నూన్ 2:30 కల్లా స్టార్ట్ చేసి ఈవినింగ్ 5 దాకా అయింది. అందరం నడుచుకుంటూ రావడం.
ఫైనల్ గా అయితే బయట ఫోటోషూట్ అయితే అయిపోయింది. మేమందరం అయితే లోపలికి అయితే వచ్చినాం, కూర్చున్నాం. ఇంకా హల్దీ అయితే స్టార్ట్ అయితే కాలేదు. లోపల డెకరేషన్ దగ్గర కూడా పాపకైతే మా కోడలికి ఫోటోషూట్ అయితే చేస్తున్నారు లోపల కూడా. మేమందరం అయితే అలా కూర్చొని అయితే చూస్తున్నాము. బయట ఫోటోషూట్ ఒక 4 అవర్స్ అయితే పట్టింది, లోపల ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. మొత్తం అయితే 4-5 అవర్స్ అయితే పట్టింది ఫోటోషూట్ అయితే. లేట్ అయినా ఏం కాదు, ఫోటోషూట్ అయితే మంచిగా తీయమని అయితే చెప్పినాము. ఫోటోషూట్ అయితే మంచిగా అయితే తీసినారు. ఇక్కడ మా కోడల్ని అయితే వాళ్ళ మేనమామలందరూ ఎత్తుకొని అయితే ఉయ్యాల ఊపాలంట. ఫస్ట్ అయితే వాళ్ళ మేనమామలందరూ కలిసి ఒక ఫోటో అయితే దిగినారు. కోడల్ని ఎత్తుకొని అయితే ఉయ్యాలైతే ఊపుతారు. చూడండి వీడియో మొత్తం ఎండు వరకు అయితే చూడండి. చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాం మేము. ఇంక ఇక్కడైతే ఇద్దరైతే యాడ్ అయినారు, వాళ్ళ బాబాయ్ అయితే యాడ్ అయితే అయినారు అందులో. వాళ్ళు కూడా ఉయ్యాలైతే ఊపుతున్నారు. మర్దల్ని బిడ్డని కలిపి ఉయ్యాలైతే ఊపుతారు. నన్నైతే ఫ్లేవర్స్ వేయమంటే వాళ్ళు ఉయ్యాలు ఊపుతున్నారు. నువ్వు ఫ్లేవర్స్ వేయమంటే నేనైతే ఫ్లేవర్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ పాప వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నలుగు పూయాలంటే పాప వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అయితే నలుగైతే పూస్తున్నారు. మేమైతే అందరం అయితే కూర్చొని అయితే చూస్తున్నాము. చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేసినాము. ఆ ఫోటో ఫ్రేమ్ అయితే మా అల్లుడైతే చేపించినాడు. వాళ్ళ మమ్మీ డాడీకి మ్యారేజ్ డే అనేసి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చినారు. మ్యారేజ్ డే అయిన నెక్స్ట్ డే అయితే ఇచ్చినాడు ఫోటో ఫ్రేమ్. ఎందుకంటే ఆ రోజు ఎవరు లేరు అని కేక్ కూడా కట్ చేయలేదు అనేసి మ్యారేజ్ డే రోజు అయితే ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ డే హల్దీ ఉంది కదా, ఆ రోజు అందరు ఉంటారు, ఆ రోజు ఇద్దులే అని చెప్పినాను. అందుకే ఆ రోజైతే ఇచ్చినారు. ఇదంతా మా ఫ్యామిలీ, నేను, మా హస్బెండ్, మా 2 ఆడపడుచులు, అన్నయ్య, మా 3 అల్లుళ్ళు, మా కోడలు కలిసి అయితే ఫ్యామిలీ ఫోటో అయితే దిగినాము. ఇక్కడైతే మా హస్బెండ్, మా తమ్ముడు, కొడుకు, మరిది వీళ్ళందరూ కలిసి అయితే ఒక ఫోటో అయితే దిగినారు. ఇక్కడ నలుగైతే పెట్టుకుంటారు. అన్నయ్య వదిన కలిసి అయితే నలుగైతే పెట్టుకుంటారు. ఇక్కడ నేను మా హస్బెండ్ కలిసి అయితే మా కోడలికి అయితే నలుగైతే పెడుతున్నాము. ఇక్కడైతే పాపకైతే నలుగు పెట్టడం అయిపోయింది అనేసి మేమైతే నలుగైతే పూసుకుంటాడు. మా బావ చూడండి నన్ను అయితే దయ్యం లెక్క అయితే చేసిండు. మా హస్బెండ్ చూడండి ఎలా అయిపోయింది. నేను మా హస్బెండ్ కలిసి కూడా నలుగైతే పూసుకున్నాము. అందరం అయితే నలుగైతే పూసుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ అయితే చేసినాం. నన్ను అయితే దయ్యం లెక్కనే చేశారు నలుగు పెట్టేసి ఫేస్ కి. ఇక్కడైతే నలుగు పెట్టడం అయిపోయింది, వాటర్ పోయడం కూడా అయిపోయింది. మేమైతే డాన్స్ అయితే స్టార్ట్ అయితే చేసినాము. లెఫ్ట్ రైట్ అనే సాంగ్ అయితే ఫుల్గా ఎంజాయ్ అయితే చేసినాము. బట్ నేను మా హస్బెండ్ అయితే చాలా అనుకున్నాము ఈ పాటకి వేయాలి ఆ పాటకి వేయాలనేసి. కానీ అక్కడైతే ఏ పాటకి వేసేంత టైం అయితే లేదు. ఏదో ఒక 2 పాటలకైతే వేసినాం. నేను చాలా సేవ్ అయితే చేసుకున్నాను ఇన్స్టాలో. ఈ పాటకి వేద్దాం ఆ పాటకి వేద్దాం, ఇలా ఎంజాయ్ చేద్దాం అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. బట్ టైం అయితే సరిపోలేదు. ఏదో అట్లా 2 సాంగ్స్ అయితే వేసినాం. బట్ చాలా ఎంజాయ్ అయితే చేసినాము. నాకు మా హస్బెండ్ కంటే డాన్స్ అంటే చాలా ఇష్టం. బట్ మాకైతే అంతగా ఎక్కువ అయితే డాన్స్ వేయనీకైతే రాదు. ఏదో అలా ట్రై అయితే చేసినాము. ఆ రోజు అయితే ఆఫ్టర్నూన్ 3కి స్టార్ట్ చేసి హల్దీ నైట్ 11 అయింది. అప్పటికి చాలా లేట్ అయిపోయింది అనేసి అయితే మేము కొన్ని పాటలకి డాన్స్ అయితే వేసినాము. తర్వాత క్లోజ్ అయితే చేసినాము. నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ ఎలా జరిగింది అనేది పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.